దిగు ముందు. ఎప్పుడు ఏదో కలగడమే. బాబాయ్ వీడిని ఎప్పుడు పంపించుకో బ్యాటింగ్ కి. నువ్వు పెద్ద మగ తెరవేరా, ఎంతసేపు బ్యాటింగ్ బ్యాటింగ్. ఇప్పుడు చూడు బ్యాటింగ్ అయిపోయింది కదా అమ్మా. అమ్మాయిలు కావాలట అమ్మాయిలు. ముత్తు ముత్తు మినపట్టు కాస్త ఆయిల్ ఎక్కువ వేసేయవా? అట్టు వేస్తావా నాయనా? బాగా మసాలా దట్టించిన మినపట్టు దొరగా వేస్తావా నాయనా? చీపు నాన్నోయ్ ఏటైపోయినదేటి? కాళ్ళు సలుపులు పుట్టిస్తే నాయనోయ్. ఆడాడు అలిసిపోయిన ఒక బూస్ట్ ఇయ్యే. అసలు బ్యాట్ ఎందుకు ఇరుక్కొట్టినట్టు. అబ్బా ఇదిగో రా బూస్ట్. ఆ గ్లౌజులు ప్యాడ్లు అడ్డెట్టుకుని ఆడినావు కదా, లేకపోతే తగిలిన దెబ్బలు తట్టుకొని ఎవరోయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యేమీ లేకుండా ఎప్పుడు నీ పిచ్చి మీద బ్యాట్ అట్టని తెలుసా? అంత నొప్పులు పడిపోతున్నావు, అంత కష్టమైన థియేటర్ అది. మరి కాదేటి, అవతలోడు స్పీడ్ గా బంతులు విసురుతుంటే మనం బ్యాట్ పట్టుకోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావా? ఏదో బంతులకి బ్యాట్ అడ్డటం కాదు, మనం కొట్టే బంతుల కోసం పరిగెట్టాలంతే. దానికి చాలా ప్రాక్టీస్ ఉంటది, చాలా వ్యవహారాలు ఉంటాయి. అంత ఈజీ ఏం కాదు. అమ్మా గ్లౌజులు ప్యాడ్లు ఎట్టుకొని ఆడినావు కదా, మరి దెబ్బలేట్రా? అన్ని పెట్టుకునే పిచ్చులో దిగాను నేను. ఈ రోజు వచ్చిన బౌలర్ మామూలుడు కాదు. ఆడిసిన బంతులకి ఒళ్ళంతా ఓనమైపోయింది. ఒరయ్యా, ఈ మాత్రానికి ఎలాగైపోతే ఎలాగా? నువ్వింకా కప్పులు కొట్టాలా, మేము వాటిని ఎత్తుకొని ఆడించాలా? ఇక నేను కప్పు కన్ఫర్మ్ అనుకునే బ్యాట్ భుజాన వేసుకుని వెళ్ళాను, కానీ పిడుగుడు చేతిలోకి వచ్చింది. చెప్తున్నాడు ఇగో పిడుకో. ఇక కొన్ని రోజులు ఈ ఆటలకి దూరంగా ఉండాలి. అబ్బా తండ్రితో పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఎలాగే ఉంటదిరా. రేయ్, ఇది శాంపుల్ మాత్రమే. మళ్ళీ పిచ్చి పిచ్చేసాలు వేసావనుకో, ఈసారి నీ వీపు డబల్ రోస్ట్ అయిపోతుంది. డబల్ రోస్ట్. ఏటి దాన్ని బాగు చేస్తున్నావు? నువ్వు వాడదామనే నాట గురించి నీకు తెలదా? బండి దగ్గరగా ముందు చేది చది. ఈ విషయం మా బాబు తెలితే పెనం మీద కాదురా నా ఈప్ మీద ఎత్తాడు. ఒకప్పుడు రే గ్రౌండ్కి వెళ్తున్నా నాన్న అంటే దంపతులు ఇద్దరు ఎదురొచ్చి బ్యాట్ ఇచ్చి